ఈ వాగ్దానము నీ జీవితంలో ఒక నూతన సంతోషాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ వాగ్దానము నీ జీవితంలో ఈ సంవత్సరము కనబడాలంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుళ్ళో ఎంతగా నూతనత్వాన్ని పొందుతావో వాగ్దానము తీసుకున్న అమ్మట నీ జీవితం మారిపోదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పిన వాగ్దానము నువ్వు తీసుకున్న తర్వాత ఆ ఆశీర్వాదము కనబడాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కూడా నెమరు వేసుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది, వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడే. ఈ 2025 సంవత్సరంలో మనము కూడా దేవునికి నమ్మకముగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండాలి. సహవాసంలో నమ్మకంగా ఉండాలి. దేవుడితో నడిచే విధానంలో నమ్మకంగా ఉండాలి. లోకాన్ని విసర్జించాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు ఈ సంవత్సరము చేయటానికి తల్లి గర్భమందు రూపించబడక మునిపే ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవుతావని దేవుడు చూసి ఆల్రెడీ నీ జీవితంలో ఈ సంవత్సరము ఏమేమి చేయాలో ఆల్రెడీ పరలోకంలో డిక్లేర్ చేసి వాగ్దానాన్ని క్రీస్తులో పెట్టి ఆ క్రీస్తుని నీలో పెట్టాడు. అయితే ఆ క్రీస్తుతో నువ్వు ఎంతగా జీవిస్తావో ఈ సంవత్సరం అంతమైన అన్ని నూతన కార్యాలు చూస్తావు. హల్లెలూయా. సో ద ఇయర్ ఆఫ్ అరుకా, రిస్టోరేషన్. నీ యొక్క ఆర్థికంగా దేవుడు రిస్టోర్ చేస్తాడు, నీ కుటుంబాన్ని రిస్టోర్ చేస్తాడు. అంతేకాదు ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుడితో ఎలాగా ఆది యందు దేవుడు ఆదాముని ఎలా సృష్టించాడో అలాంటి సహవాసంలోకి నువ్వు వస్తే ఆదాముకిచ్చిన వైభవం కంటే ఈ నూతన సంవత్సరంలో నేను ఇంకా గొప్ప వైభవంతో దేవుడు నింపుతాడు. అందుబట్టి కొత్త సంవత్సరము యేసుతో నడవాలి. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నూతనమైనటువంటి విషయాలు జరగాలంటే క్రీస్తులో నువ్వు నూతనం పొందుకోవాలి. ఆమేన్. క్రీస్తులో ప్రతిరోజు రూపాంతరము చెందాలి. యు మస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. యు మస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. You must transform yourself in prayer. You must transform yourself in fellowship. దేవుడితో సహవాసంలో నువ్వు నూతనత్వాన్ని పొందుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ప్రార్థన జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అప్పుడే నీ జీవితంలో ఈ నూతన సంవత్సరానికి విలువ నీకు తెలుస్తుంది. నూతన సంవత్సరం అంటే కేకులు కట్ చేయడం కాదు. నూతన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం కాదు. ఈ సంవత్సరం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో ప్రతిరోజు గడుపుతాను, ఆయన నన్ను దీవిస్తాడని నిర్ణయం తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ద ఇయర్ ఆఫ్ అరుకా. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపుతాడు. ఈ సంవత్సరం నిన్ను నూతనమైనటువంటి పునరుద్ధీకరణ, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో సమస్తాన్ని పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనతో జీవిస్తే ఆయన ప్రతిరోజు పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. దేర్ ఈస్ అ రిస్టోరేషన్ ఇన్ దిస్ న్యూ ఇయర్. దేర్ ఈస్ అ హీలింగ్ ఇన్ దిస్ న్యూ ఇయర్. దేర్ ఈస్ అ వర్షిప్. నీ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఏం చేయాలి? ఈ సంవత్సరము ఒక్క సండే కూడా ఆరాధన లేకుండా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ద ఇయర్ ఆఫ్ వర్షిప్. నీ జీవితం ఒక లైఫ్ స్టైల్, ఆయన ఆరాధించే విధంగా ఉండాలి. నీ కుటుంబం ఆయన ఆరాధించే విధంగా ఉండాలి. సంఘములో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయన కోసము కనిపెట్టుకుని నిరీక్షణతో, వేదనతో, ప్రసవ వేదనతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయేమో, కానీ ఈ సంవత్సరం నీ సంవత్సరమే. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, కానీ ఏ మార్పు జరగలే. కానీ ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. ఆత్మీయతలో కొత్త కోణం చూస్తావు, ఆరాధనలో కొత్త కోణం చూస్తావు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు కొత్త కోణం చూస్తావు. ఎందుకంటే దేవుడు సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ ఇవ్వబోతున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. నన్ను దృఢపరచుము. స్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దై సాల్వేషన్. ఆయన రక్షణలో ఆనందం ఉంది. ఆయన రక్షణలో ఏముందండి?
చెప్పాలి గట్టిగా, ఏముంది? ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు తెలుసా? కొంతమంది అనుకుంటారు నాకు డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అందరికంటే నేను బాగుంటే నాకు ఆనందం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నాకు మంచి ఉద్యోగం వస్తే నాకు ఆనందం. ఇంకొంతమంది అనుకుంటారు నాకు మంచి ఇల్లు, మంచి కారు, మంచి బంగ్లా నేను దిగుతా ఉంటే నా వెనకాల 10 మంది వెనకాల పడితే అది ఆనందం, అది సంతోషం. రకరకాల ఆనందాలు ఎత్తుకుంటా ఉన్నాం. కానీ క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తులో ఎల్లప్పుడూ ఆనందిస్తారు. హల్లెలూయా. నీ రక్షణలో ఆనందించాలి. నీ రక్షణలో ఆనందించాలంటే, నీకు రక్షణ ఆనందం నీ జీవితంలో కలగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ రక్షించిన దేవుడితో ప్రతిరోజు నడిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దై సాల్వేషన్. నీ రక్షణ ఆనందం అది నీ రక్షణ కాదు, ఆయన రక్షణ ఆనందం. అది రక్షణ ఆనందం అంటే ఏంటో తెలుసా? వారమంతా ఉద్యోగం చేసుకొని ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా, ఒక్కరోజు కూడా దేవుడితో ఉండకుండా, వారమంతా ఉద్యోగం చేసుకొని సంపాదించుకొని నెలంతా సంపాదించి డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే రక్షణ ఆనందం దొరకదు. రక్షణ ఆనందము దేవుడు నీకు కలుగు చేస్తాడు అని వాగ్దానం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే, రక్షించబడిన నీవు ప్రార్థనలో, ఆత్మీయతలో, ఆరాధనలో నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే నీకు రక్షణ ఆనందము కనబడుతుంది. పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పొయ్యడు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో నువ్వు కానుంటే దేవుడు నిన్ను కొత్త ద్రాక్షారసంతో నింపుతాడు. ఈ రోజు నుంచి నూతన ద్రాక్షారసంతో నింపబడుదువుగాక. మే యు బి ఫిల్డ్ విత్ న్యూ వైన్ ఇన్ దిస్ న్యూ ఇయర్. కానీ కొత్త తిత్తు కావాలి. కొత్త ద్రాక్షారసంతో దేవుడు నిన్ను ప్రతిరోజు నింపాలంటే దేవునికి కొత్త తిత్తు కావాలి. ఆ కొత్త తిత్తు ఎవరో కాదు, నువ్వే మారాలి. అది నీ నిర్ణయాల్లో కొత్తగా ఉండాలి. పోయిన సంవత్సరం అంతా కూడా దేవునికి దూరంగా ఉన్నాయేమో, నీ కుటుంబంలో భక్తి లేదేమో. ఈ సంవత్సరము కట్టిక చీకటి లోకాన్ని కమ్మబోతుంది. కట్టిక చీకటి లోకాన్ని కమ్మబోతుంది. కానీ సంఘము అంతకంతకు అభివృద్ధి చెందబోతుంది. అంతకంతగా నువ్వు అభివృద్ధి చూడాలి అంటే లోకములో ఉంటే ఆ చీకటి నిన్ను కమ్మేస్తుంది. అది యేసులో ఉంటే ఆ చీకటి నుంచి వేరుపరచబడి అంతకంతకు వెలిగించబడతావు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు. నీకు అనేక మంది ఎవరో నేను లక్ష్య పెట్టట్లే, నేను పట్టించుకోవట్లే. ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే నీకు డబ్బు లేదు. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు ఎందుకంటే నీకు హోదా లేదు. నువ్వు వస్తుంటే ఎవరో పట్టించుకోవట్లే. వెలివేసిన వ్యక్తిలాగా ఇన్ని సంవత్సరాలు ఉన్నావేమో. కానీ దేవుడు నీ ప్రతి బాధని మాన్పి, నీ ప్రతి ఒక్క రోదన తీసివేసి దేవుడు ఆయన అన్ని విషయాల్లో నేను గొప్పగా నింపబోతున్నాడు. దినములో ఏమీ లేదు అని అంటాను. 2025లో ఏమీ లేదు. మనము తీసుకునే భక్తిలో, నిర్ణయాల్లో ఉంది అన్ని. హల్లెలూయా. మనము దేవుడితో నివసించే దాంట్లో ఉంది. దేవుడి సన్నిధిలో సంతోషం ఉంది నీకు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఈ సంతోషం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ సంతోషం నిన్ను ఆశీర్వదిస్తుంది. ఈ సంతోషం నిన్ను అభివృద్ధి చేస్తుంది. ఈ సంవత్సరం కావలసిన వాగ్దానాలతో దేవుని నడిపిస్తాడు యేసు నామములో. హల్లెలూయా. వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నావేమో. బంధువులు, ఫ్యామిలీ ఎవరిని పట్టించుకోవట్లే. అబ్బాయి ఈమె దగ్గర డబ్బు లేదు, ఈమె దగ్గర తెలివి లేదు, ఈమె దగ్గర సామర్థ్యం లేదు, ఈమె అంతా వేస్ట్ అనుకుంటున్నారేమో. చూడండి, మీకు ఒక మాట చెప్తున్నా, చూడండి వస్తారు మళ్ళీ. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినది అనియు నీకు పేరు పెట్టుచున్నారేమో. అయితే
నేను మీకు అయితే మీ అందరికీ రకరకాల పేర్లు 2024 సంవత్సరంలో పెట్టారేమో, ఏమి డబ్బులు ఉండవు, ఎప్పుడు ఏదారు ఎలాగ ఉంటుంది, ఏమి ఎప్పుడు ఎలా ఉంటుంది అని అనేక పేర్లు పెట్టి నేను పిలిచారేమో. ఆ పేర్లు యేసు నామములో ఈ సంవత్సరం కొట్టివేయబడును గాక. వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాయేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు ఆరోగ్యాన్నిచ్చి బలాన్నిచ్చి లేవనెత్తబోతున్నాడు. నీ గాయములు 2024 ఎంతమంది నేను హట్ చేశారో ఆ గాయములన్నీ మాన్పి ఆరోగ్యవంతుడుగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎదుట దేవుడిని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. మీరు వెలువేయబడిన సియోన్ అని పిలువబడుతున్నారా? సంఘాన్ని అనేక మంది తక్కువగా చూసావా? ఆ సంఘాన్ని దేవుడు స్వస్థపరిచి వాళ్ళ ఎదుట ఘనంగా చేయబోతున్నాడు. వెలివేయబడిన సియోనుగా పిలువబడింది. దేవుడు ఈ సంవత్సరం చెప్పాడు, ఎప్పుడు చూడని శక్తి గల కార్యాలు సంఘంలో చూడబోతున్నారు. హల్లెలూయా. ఇలా స్వస్థపరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ సంవత్సరం స్వస్థత అనేది ప్రతి ఒక్కరికి కలగబోతుంది. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ ఎవ్రీ వూండ్స్. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, ప్రతి ఒక్క బాధలు స్వస్థపరుస్తాడు. అంతేకాదు ఆరోగ్యముతో నింపబోతున్నాడు. అందుకే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు thee అండ్ ఐ విల్ హీల్ thee ఆఫ్ thy wounds saith the Lord. దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, మీ గాయములను మానుపుతాడు యేసు నామములో. హల్లెలూయా. ఈ సంవత్సరము ఆరోగ్యముతో ఉంటావు యేసు నామములో. ఐ యామ్ ప్రొటెక్టెడ్, ఐ యామ్ సేవ్డ్, ఐ యామ్ హీల్డ్. ఈ సంవత్సరము ఎప్పుడు చూడని మహిమ నేను చూడబోతున్నా. మన గురించి మనం డిక్లేర్ చేసుకోవాలి. చెప్పండి, ఎప్పుడు చూడని మహిమ ఈ సంవత్సరము నేను చూడబోతున్నా. ఆమేన్. దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. అందరూ పడి ఏం చేయాలంట? ఎట్లా చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలంట? ప్రార్థించాల. అప్పుడేమవుతుందంట? తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన ముఖాన్ని నువ్వు వెతికితే, ఇఫ్ యు సీక్ హిస్ ఫేస్, ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది చూడండి. నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములు ఈ సంవత్సరం విడిచిపెట్టుదు గాక. చెప్పండి ఆమేన్. చెడు మార్గం చెప్పండి. చెడు మార్గాలు, చెడు వ్యసనాలు, చెడు 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 కార్యాలు, దేవునికి అసహ్యమైన వాటిని ఈ సంవత్సరం దూరపరచుదువు గాక. దేవునికి అయిష్టమైన వాటిని తీసుకోబాక. 2 Chronicles chapter 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అంటే హల్లెలూయా. నీ కుటుంబాన్ని స్వస్థపరచబోతున్నాడు, నువ్వున్న ప్రాంతాన్ని స్వస్థపరచబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే. మనం క్రైస్తవులమా అన్యులమా? వినపట్ల చెప్పన. క్రైస్తవులైతే క్రీస్తుతో జీవిస్తావు. ఆమేన్. క్రీస్తుతో జీవిస్తావు. అందుకే 2025వ సంవత్సరంలో 5 విషయాలు ప్రతిరోజు పాటించాలా. 5 విషయాలు పాటించాలా. ఈ 5 చెప్పే ముందు దీన్ని కంప్లీట్ చేస్తాను. ఇంకా చూడండి, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు చదువుకుందాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఇన్ని సంవత్సరాలు ఎవరైతే ఏ పంటనైతే తినేస్తారో
అన్ని సంవత్సరాలు కలిపి ఈ సంవత్సరం నుంచి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రిస్టోరేషన్ ఆఫ్ యువర్ లాస్ట్ ఇయర్స్. ఈ సంవత్సరం దేవుడు రిస్టోరేషన్ అంటే నువ్వు కోల్పోయిన దాన్ని ఇదివరకు మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు నీ దగ్గర బాగా ఐశ్వర్యం ఉండేది, ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు కోల్పోయిన దాన్ని, తరతరాల నుంచి కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే అంటాడు, ఐ విల్ గివ్ యూ బ్యాక్ వాట్ యు హ్యావ్ లాస్ట్. ఐ విల్ గివ్ యూ బ్యాక్ వాట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు ఏది కోల్పోయావో అది నేను తిరిగి ఇవ్వగలను. ఆమేన్. ఈ సంవత్సరం తిరిగి పొందుకుందువు గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఈ సంవత్సరము, అందరూ చెప్పండి, ఈ సంవత్సరము నేను కోల్పోయిన ఆనందము, నేను కోల్పోయిన సమృద్ధి ఈ సంవత్సరం నుంచి పొందుకుందును గాక. అందరూ చెప్పండి ఆమేన్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. జెరమయా చాప్టర్ 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు, మీ గురించి కావలసిన సంగతులు నాకు మాత్రమే తెలుస్తాయి. ఎవరో తెలియదు. మీ అమ్మకు తెలియదు, మీ నాన్న తెలియదు, మీ బంధువులు తెలియదు. అయితే మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నాకు తెలుసు మిమ్మల్ని ఏ ఇయర్లో ఏ స్థానంలో పెట్టాలో నాకు తెలుసు. మీ కుటుంబాన్ని ఏ విధంగా హెచ్చించాలో నాకు తెలుసు. అందుకే మీ గురించి నాకు మాత్రమే తెలుసు, నీకు అసలు ఏం తెలీదు. అందుకే ఆయన అంటున్నాడు, మీ గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను మాత్రమే ఎరుగుదును, నాకు మాత్రమే తెలుసు. తర్వాత రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం సమాధానమైన కార్యాలు పొందుకుందువు గాక. ఆమేన్. The plans to prosper you and not to harm you. God has given a plans. ఈ సంవత్సరం ఎంటర్ అయ్యేటప్పుడు ఎంతమంది విజన్తో ఎంటర్ అయ్యారు నాకు తెలియదు. విజన్ కావాలంటే దేవుడే ఇస్తాడు దర్శనం. ఈ సంవత్సరంలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో సిలువ ద్వారా ఆల్రెడీ నాకు ఇచ్చాడు. కాబట్టి నేను యేసులో ఇంకా మార్పు చెందితే, యేసులో ఇంకా ఎదిగితే, యేసు జ్ఞానంలో నేను ఎదిగితే నా జీవితంలో ఆయన ఉద్దేశాలు జరుగుతాయి యేసు నామములో. హల్లెలూయా. అంటే నేను మార్పు చెందితే ఈ సంవత్సరం నాకు నూతన సంవత్సరమే. ఆమేన్. పాత సంవత్సరంలో ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఎన్నిసార్లు తప్పిపోయావో, ఎన్నిసార్లు దేవుని దూరంగా జీవించావో, నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోయాము. దేవుడు వాటన్నిటినీ మర్చిపోయాడు. ఈ సంవత్సరం కొత్త పాత్రగా ఆయన క్రొత్త ఆరంభంతో క్రొత్తగా స్టార్ట్ చేస్తే నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. హల్లెలూయా. కార్య ఆరంభము కంటే కార్య అంతము గొప్పది. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ద ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. దేవుని యొక్క ఉద్దేశాలు నేను హాని చేయడానికి కాదు, ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావడానికి. ఈ సంవత్సరం అభివృద్ధిని నీవు చూసేదవుగాక. హల్లెలూయా. టుడే దిస్ ఇయర్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్. ఆమేన్. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలా. నీ ఆత్మ వర్ధిల్లాలంటే దేవుడు లేకుండా వర్ధిల్లదు, దేవుని సన్నిధి లేకుండా వర్ధిల్లదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఫ్రమ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరము నేను చెప్పిన ప్రతి మాటని మీరు చూస్తారు. ఈ లోకాన్ని చీకటి భయంకరంగా కమ్మబోతుంది. ఒక డ్రీమ్ నేను చూసాను. ఐ హావ్ సీన్ ఎ విజన్. డార్క్నెస్ ఈస్ కవరింగ్ ద ఎర్త్. కానీ దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుళ్ళు నివసిస్తున్నవారు వెలుగుతో పైకి లేవనెత్తబడబోతున్నారు. హల్లెలూయా. సంఘం యొక్క పవర్ కనబడబోతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా. అంతబడి నీ పవర్ కనబడబోతుందని చెప్పండి. నువ్వు యేసులో ఉంటే యేసే పవర్ కనపడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎలా ఉన్నాయంటే సమాధానకరమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి.
ఆయన నీ పట్ల సమాధానకరమైన ప్లాన్స్ కలిగి ఉన్నాడు. అది ఆయనకి మాత్రమే తెలుసు. నువ్వు ఆయనలో జీవిస్తే ఆ ప్లాన్స్ అని నీకు కనబడతాయి. హల్లెలూయా. ఆయన ప్రణాళిక నువ్వు కనుగొందువుగాక. అంత హల్లెలూయా. నీ డెస్టినీ నువ్వు కనుగొందువుగాక. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమాధానకరమైనటువంటి ప్లాన్స్తో ఉన్నాడు ఆయన. చూడండి, ఇంకా చూద్దాం. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. జెరమయా చాప్టర్ 33 verse 6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దీని అర్థం ఏంటంటే, ఆది అపోస్తల కాలంలో ఎలాంటి కార్యాలు చూసామో దానికంటే గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరిచాడు, అభివృద్ధిపరిచాడు, బ్లెస్ చేశాడు. అలాంటి శక్తి నీలో నుంచి కనబడును గాక. రిస్టోరేషన్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఎంతమందికి ఐశ్వర్యం కావాలి? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. రిస్టోరేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఐజయా చాప్టర్ 61 verse 7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు నీ అవమానానికి ప్రతిగా ఈ సంవత్సరం రెట్టింపు ఘనతని కలగబోతుంది. ఇన్ని సంవత్సరాలు అవమానించబడ్డాము. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవే, వీళ్ళ దగ్గర దరిద్రం, వీళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళే, వీళ్ళు ఎప్పుడు ఆడ తిరుగుతుంటారు, ఎడ తిరుగుతుంటారు అని అన్నారే. ఆ అవమానానికి రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. రెట్టింపు ఘనత నేను మీ జీవితంలోకి విడుదల చేస్తున్నా. చెప్పండి హల్లెలూయా. అంటే అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఇంకా చూడండి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషిస్తారు. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు సంతోషించదు గాక. యేసులో, యేసయ్య సన్నిధిలో సంతోషంగా కూర్చోబోతే ఇంకెక్కడ కూర్చుంటా? చాలామందికి కూడా మందిరానికి రావాలంటే కొంతమందికి భారముగా ఉంటుంది. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు, మీరు అందరూ గుడ్ పర్సన్స్. మీ గురించి నేను మాట్లాడట్లా. దేవుని సన్నిధికి ఎలా రావాలో తెలుసా? ఆఫీస్కి ఎలా వెళ్తావు తెలుసా? సంతోషంగా వెళ్తావు, డబ్బులు వస్తుంది. జీతం రోజు అయితే ఇంకా సంతోషంగా పోతావు. ఆ రోజు ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఆ డబ్బు కంటే, ఉద్యోగము కంటే విలువైనది ఆయన సన్నిధి. ఆయన సన్నిధికి సంవత్సరం సంతోషంతో వచ్చుదుగాక. అదే హల్లెలూయా. బాధతో కాదు, నువ్వు సంతోషంతో వస్తే సంతోషంగా పంట కోసుకుంటావు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి సంతోషంగా రా, సంతోషంగా నీ పంట కోసుకో. ఎంత కావాలి నీకు? డాష్. ఈ సంవత్సరం నువ్వు ఎంత కోసుకుంటావో నీ సామర్థ్యం చొప్పున దేవుడు నీకు అంత దయచేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు కడుపారా తిని తృప్తి పొంది అనేక మందికి ఇచ్చేవాడిగా ఈ సంవత్సరం నీ చేతులు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి యేసు నామములో నేను తృప్తి పొందబోతున్నా. అందుకే యేసయ్య తృప్తిపరుస్తాడు. ఇది క్రీస్తులో జీవించడం కాదు. ద మోర్ యు లివ్ ఇన్ క్రైస్ట్, ద మోర్ యు డ్వెల్ ఇన్ క్రైస్ట్, ద మోర్ యు లివ్ ఇన్ క్రైస్ట్, యూ విల్ బికమ్ ఎ న్యూ క్రియేషన్. నువ్వు క్రీస్తులో జీవించే కొద్దీ, నీ ఆత్మీయతలో ఎదిగే కొద్దీ, విశ్వాసంలో ఎదిగే కొద్దీ, ప్రార్థనలో ఎదిగే కొద్దీ, నీలో నూతన విశ్వాసము కనబడే కొద్దీ నీలో నూతన కార్యాలు కనబడతాయి. హల్లెలూయా. ఈరోజు, ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి నీ విశ్వాసము ఎదిగి అభివృద్ధి పొంది మహిమలో నుంచి అధిక మహిమలోకి ఈ సంవత్సరం వెలుదువుగాక. ఆమేన్. ద ఇయర్ ఆఫ్ అరూకా రిస్టోరేషన్. బైబిల్లో దేవుడు కొత్త నిబంధనలో 3 కుటుంబాన్ని రిస్టోర్ చేశాడు. ఈ 3 కుటుంబాల్లో ఫస్ట్ కుటుంబము చనిపోయిన లాజరు కుటుంబాన్ని రిస్టోర్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది ఇంకొక వ్యక్తి, ఒక చిన్నది చనిపోయినప్పుడు ఆ ఏడుపులో, బాధల్లో, వేదనలో ఉన్న కుటుంబాన్ని తలితాకుమీని రిస్టోర్ చేశాడు. ఒక విధవరాలి కొడుకు చనిపోయి పాడి మీద మోసుకెళ్తా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని కూడా రిస్టోర్ చేశాడు. ఎందుకు తెలుసా?
మన దేవుడు పునరుద్ధరించే దేవుడు. హల్లెలూయా. వదిలేసే దేవుడు కాదు, ఆయన రిస్టోర్ చేసే దేవుడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. నేను 2 సంవత్సరాల క్రితం ఎక్కువ సంపాదించేవాడిని, ఇప్పుడు సంపాదించలేకపోతున్నా. ఈ సంవత్సరం 4 అంతలు సంపాదించదు గాక. చెప్పండి 4 అంతలు, ఈ 2 అంతలు, 7 అంతలు బైబిల్లో ఉన్నాయి. 2 అంతలు బైబిల్లో ఉంది, 7 అంతలు బైబిల్లో ఉంది. 7 times 2 పాళ్ళు. ఏలియా నుంచి అభిషేకం 2 పాళ్ళు వచ్చింది. యోబు అంత కోల్పోయాడు, కానీ దేవుని విడిచిపెట్టలే. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుణ్ణి యోబుకి 2 అంతలు రావడానికి కారణం ఏంటో తెలుసా? తన విశ్వాసంలో నిరీక్షణతో గట్టిగా పట్టుకున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు పారిపోలే, వ్యాధి వచ్చినప్పుడు పారిపోలే, కష్టాలు వచ్చినప్పుడు పారిపోలే. దేవుళ్ళో ఇంకా బలాన్ని పొందుకొని తన కోసము ప్రార్థన చేసుకుంటూ తన సహోదరుల కోసం కూడా ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు 2 అంతలు దయచేశాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ కోసం ప్రార్థన చేసుకుంటూ నశించి వారి కోసం ప్రార్థన చేస్తున్నావే, అయితే ఈ సంవత్సరం డబుల్ రాబోతుంది నీకు. హల్లెలూయా. మే యు రిసీవ్ డబుల్, ఎ ట్రబుల్ టు డబుల్, ఎ ట్రబుల్ టు డబుల్. గత సంవత్సరం అంతా బాగా ట్రబుల్ చేశాడు, ఓ దగ్గర స్థిరంగా లేవు. ఈ సంవత్సరం డబుల్ కాబోతున్నాం మనం. హల్లెలూయా. మే యు రిసీవ్ డబుల్ పోర్షన్ ఇన్ దిస్ ఇయర్. హల్లెలూయా. ఈ సంవత్సరం 2 అంతలు పొందుకుందువు గాక. కొద్ది కాలం టార్చర్ ఉంది, కొద్ది కాలం శ్రమలు ఉన్నాయి, కొద్ది కాలం వేదన ఉంది. యోబుకి తన ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి, గీక్కుంటున్నాడు, పీక్కుంటున్నాడు. అయినా అన్నాడు, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. ఈరోజు ఏ స్థితిలో నేనున్నానో, ఎలా ఉన్నానో కేవలం ఆయన కృపయే. అందుకే దేవుడు యోబుకి 2 అంతలు దయచేశాడు. ఆమేన్. ఇది సంవత్సరాల నిరీక్షణతో కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తున్నాం మందిరానికి. దేవుని కొన్నిసార్లు ప్రార్థించకపోయినా కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు. కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు, కష్టాలు లేనప్పుడేమో మంచిగా ఉంటున్నావు, నువ్వు ప్రార్థన చేయట్లే. ఎలాగున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు దయా కిరీటముగా ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం 2 అంతలు పొందుకోబోతున్నావు యేసు నామములో. ఆమేన్. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు. నీకు ఫిజికల్గా రిస్టోర్ చేస్తాడు, మెంటల్గా రిస్టోర్ చేస్తాడు. అలాగే కాదు, ఫిజికల్ హీలింగ్, మెంటల్ హీలింగ్ అండ్ ఆత్మీయంగా కూడా రిస్టోర్ చేస్తాడు ఈ సంవత్సరం. ఆమేన్. చెప్పండి ఆమేన్. రెండోది, ద ఇయర్ ఆఫ్ తెకియా, ద ఇయర్ ఆఫ్ రీబర్త్. తెకియా అంటే రీబర్త్, రివైవల్, రెన్యూవల్, ట్రాన్స్ఫర్మేషన్. దేవుడిలో ఎక్కువగా జీవించడానికి ప్రయత్నం చేసే సంవత్సరం దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. ఆరోగ్య పరిస్థితి తీసివేసి ఆరోగ్యంతో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ యొక్క లేమిని తీసివేసి సమృద్ధితో ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. నీ యొక్క ప్రతి పరిస్థితిని, నీ కుటుంబంలో ప్రతి గొడవల్ని ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ద ఇయర్ ఆఫ్ రివైవల్, రెన్యూవల్, ట్రాన్స్ఫర్మేషన్. నాకు దేవుడు ఇచ్చిన మాట రాసుకున్నా. We are entering the era of the rebirth of the church after being in painful labor. సంఘము వేదనతో ఉంది, అందరూ అసహించుకుంటున్నారు, అందరు కూడా తక్కువగా చూస్తున్నారు, అందరూ కూడా ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు. ఎంతమంది హేళన చేసి తక్కువగా చూశారో వారందరికీ దెమ్మ తిరగబోతుంది ఈ సంవత్సరం. హల్లెలూయా. అలాంటి శక్తిని దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఏంజిల్స్ ఇస్ గోనా మినిస్టర్, సెరాఫిమ్స్ దూతలు పరిచర్యను ఈ సంవత్సరం చూడబోతున్నారు. హల్లెలూయా. లైవ్ మిరకిల్స్ జరగబోతున్నాయి. ఆమేన్. చాలా మంది ఎన్కౌంటర్స్ కాబోతున్నారు, దూతలు ఎన్కౌంటర్ కాబోతున్నారు. ఈ సంవత్సరం దేవుడు కనబడతాడు అంతే. వీఆర్ ఎంటరింగ్ ద ఎరా ఆఫ్ రీబర్త్ ఆఫ్ ద చర్చ్. రిలీజన్ దేవుడు మాయం చేయబోతున్నాడు. మతం, మేము గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప అని కొట్టుకుంటున్నారే, ఇది సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఇందాక మీ గురించి రిస్టోరేషన్ చెప్పా, సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు రీబర్త్. దేవుడు కొత్త ధనాన్ని, కొత్త తైలాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, కొత్త రెవల్యూషన్స్ని సంఘంలో తీసుకురాబోతున్నాడు. ఎప్పుడు చూడనటువంటి జ్ఞానము సంఘంలో కనబడబోతుంది. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 2 Corinthians
2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను ఆ. క్రీస్తునందున్న ఎడల ఆ. వాడు నూతన సృష్టి. చూడండి, క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉంటే, చెప్పండి పక్కనండి, క్రీస్తులో ఉంటే. ఈ సంవత్సరం అంతా క్రీస్తులో ఉంటే నేను నూతనంగా చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. If you don't live in Christ, you cannot see new creation. క్రీస్తులో జీవించకపోతే నూతన సృష్టి కనబడదు. ఇప్పుడు దేని బిడ్డారా, జాగ్రత్తగా రండి. దేవుడు మతాన్ని మొట్టుమాయం చేయబోతున్నాడు. ఈరోజు లోకం మనల్ని ఎలా చూస్తుందంటే మతంగా చూస్తుంది. ఈ క్రైస్తవులు ఒక మతం కాదు, మనం జీవితాల్ని మార్చే మార్గంగా మారబోతున్నాం. హల్లెలూయా. అనేకమైన పరిష్కారాలు దేవుడు సంఘం ద్వారా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేశానికి ఇవ్వబోతున్నాడు, రాష్ట్రాలకి ఇవ్వబోతున్నాడు, గడగడలాడించే కార్యాలు చూడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మతాన్ని విడిచిపెట్టుదుగాక, క్రీస్తులో మార్గాన్ని వెతుకుదువుగాక. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆమేన్. ఇయర్ ఆఫ్ రీబర్త్. ఈ సంవత్సరం కొత్తదనము సంఘంలో కనబడబోతుంది. ఇప్పుడు దాకా మందిలో పెరిగాం, ఇప్పుడు దాకా దేవుని జ్ఞానం చాలా తక్కువగా ఉంది. కానీ ఈ సంవత్సరము దేవుని యొక్క జ్ఞానంలో ఉన్న శక్తిని కనుగొని ఆ శక్తిని మనము కల్లారా చూడబోతున్నాం. హల్లెలూయా. పాత ద్రాక్షారసం మాయం అవునుగాక. చెప్పండి ఆమేన్. ఈ సంవత్సరం సైన్స్ అండ్ వండర్స్ నూతనంగా కనబడతాయి. నూతన అద్భుతాలు, నూతన శక్తి, నూతన. చూడండి, అందుకే బైబిల్లో బాగా గమనించండి, మోషే చేసినట్టు యోషువ చేయలే. మోషే ఎలాంటి అద్భుతాలు చేశాడో యోషువ చేయలే. యోషువ నూతన కార్యాలు చూపించాడు, నూతన అద్భుతాలు చూపించాడు. యెహోషువ చేసినట్టు ఏలియా చేయలే. ఏలియా నూతనమైన కార్యాలు చూపించాడు. ఏలియా చేసినట్టు ఎలీషా చేయలే. ఎలీషా నూతనమైన కార్యాలు చూపించాడు. వీళ్ళందరూ చేసినట్టు యేసుక్రీస్తు వారు చేయలే. యేసుక్రీస్తు వారు నూతనత్వం చూపించాడు, నూతన కార్యాలు చూపించాడు. యేసుక్రీస్తు వారు చూపించినట్టు అపోస్తులు చూపించలే. అపోస్తుల్లో నూతనమైన కార్యాలు కనబడని. ఆ విధంగానే ఈనాటి సంఘములో దేవుడు ఎప్పుడు చూడని కార్యాలు చూపించబోతున్నాడు యేసునామములో. అందుకే అంటాడు మన దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు కూడా. ఇది నీ దేవుడు కూడా అనేది లోకం చూడబోతుంది యేసునామములో. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. దేవుని రాజ్యం చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. ప్రతిరోజు కూడా దేవుని రాజ్యంలో క్రొత్తగా ఉంటే దేవుని రాజ్యాన్ని అనుభవిస్తావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈ సంవత్సరం నుంచి అనుభవించదు గాక. గట్టి చెప్పండి, విడిచిపెట్టు దేవునికి అసహ్యమైనవి. అటు దేవుణ్ణి ఇటు లోకాన్ని రెండు ప్రేమించలేవు, మధ్యలో మునిగిపోతావు. మోషే ఏమో ఎర్ర సముద్రం నుండి పాయలు చేశాడు. యెహోషువ ఏమో యోర్దాను నదిని 2 పాయలు చేశాడు. యేసుక్రీస్తు వారేమో డైరెక్ట్గా సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సముద్రాన్ని పాయలు చేశాడు, ఈయన నది పాయలు చేశాడు. కానీ యేసయ్య పాయలు చేయలే, యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి నూతన కార్యాలు సంఘము చూచును గాక. హల్లెలూయా. మూడవది, ఫస్ట్ వన్ ఈజ్ రెస్టోరేషన్. నీకు దేవుడు పునరుద్ధరిస్తాడు. రెండవది, సంఘము కొత్తగా కనబడబోతుంది, రీబర్త్ జరగబోతుంది. మూడవది, ఇది అందరికి సంబంధించింది, ద ఎరా ఆఫ్ సూపర్ న్యాచురల్ హార్వెస్ట్. ద ఎరా ఆఫ్ సూపర్ న్యాచురల్ హార్వెస్ట్. సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ ప్రతి ఒక్కరు కోసుకోబోతున్నారు యేసునామములో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనము. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని ఈరోజు ఆ పనివారుగా నువ్వు మారుదువు గాక. హల్లెలూయా. అందమైన పనివారు నేనే అని చెప్పండి. పనివారు నేనే. నిజంగా చెప్పండి, 2024 సంవత్సరంలో ఏదో ఒక విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు. చేతులు పైకెత్తండి.
ఏదో ఒక విధంగా. ఒక్కరు ఉండరు. నువ్వు చేయత్తలేదంటే నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివే. నీకు ఆరోగ్యం ఇలా ఎత్తి చేయ. అయితే ఆ కృతజ్ఞత భావంతో ఇతరులు కూడా రక్షించి వారి ఆ పంటని కోసుకొని వస్తే దేవుని మందిరంలో నాటితే వాళ్ళు ఇంకా మహాభివృద్ధి చెందుతారు యేసునామములో. హల్లెలూయా. గలతీయుల రాసిన పత్రిక 6:8 గలేషియన్స్ చాప్టర్ 6:8. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు. ఈ సంవత్సరం ఆత్మను బట్టి విత్తుదువు గాక. శరీరీతిగా విత్తావంటే మరణాన్ని, వ్యాధిని, కష్టాన్ని కోసుకుంటావు. అది ఆత్మానుసారంగా విత్తే దేవుని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించి తీరుతావు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఆత్మను పంటను నువ్వు కోయుదువు గాక. మే యు రీప్ ద స్పిరిట్ హార్వెస్ట్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఆమేన్. హల్లెలూయా. శరీరానుసారంగా విత్తావా, శరీరమైన పంటే కోసుకుంటావు. ఆత్మానుసారంగా విత్తావా, ఎప్పుడు చూడని పంట కోసుకుంటావు. అది సూపర్ న్యాచురల్గా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడంట పంట దయచేసేవాడంట. అందుకే ఆయన్ని మనం అడగాలంట. లూకాసు వార్త 10:2. లూకాసు వార్త 10:2. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని ఏం చేయాలంట? వేడుకోవాలంట. ఆస్క్ ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. నీకు ఎంత పంట కావాలో ఈ సంవత్సరం అడిగితే కోత యజమానికి అంత పంట కంటే ఇంకా ఎక్కువ పంట ఇచ్చును గాక. హల్లెలూయా. 4వది, గాడ్ ఈజ్ రైజింగ్ న్యూ జనరేషన్ లీడర్స్. గత సంవత్సరంలోకి వచ్చేటప్పుడు గొప్ప గొప్ప దైవజనులు చనిపోయారు. టీబీ జోషువా గారు చనిపోయారు, రైన్హార్డ్ బొంకే చనిపోయారు. ఈ గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళందరూ ఒక జైంట్స్ దేవుడు రాజ్యంలో. కొత్త ద్రాక్షారసం, కొత్త జనరేషన్ దేవుడు రైస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసంతో దేవుడు నింపబోతున్నాడు యేసునామములో. హల్లెలూయా. లాస్ట్ది, ఈ సంవత్సరము ఆయన శక్తిని నీ జీవితంలో కనబడాల్సిందే. ద ఇయర్ ఆఫ్ పవర్. ఇర్మియా గ్రంథము 33:6 చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. చూడండి, గాడ్ విల్ కన్స్ట్రక్ట్ యు అగైన్. God will construct you again. God will rebuild you again when you have fellowship with God. దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవుడు నువ్వు కోల్పోయిన దాని ప్రతిదీ కూడా రిస్టోర్ చేస్తాడు యేసునామములో. హల్లెలూయా. రిస్టోర్ అందపడి రిస్టోర్ హెల్త్ వర్షిప్. ఈ సంవత్సరం ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆరాధనలో ఆయన నోటితో స్తుతించుదువు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ద ఇయర్ ఆఫ్ పవర్. దేవుడు నీ ద్వారా ఆయన కనబడబోతున్నాడు. ఆమేన్. ద ఇయర్ ఆఫ్ అరూకా. దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు. దేవుడు సంఘాన్ని రీబర్త్ చేసి ఆయన కార్యాలతో నింపి కొత్త ద్రాక్షరసం తీసుకురాబోతున్నాడు. 3వది, సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ ఇవ్వబోతున్నాడు. 4వది, అనేకమైన కొత్త వ్యక్తులు లేవనెత్తబోతున్నాడు. 5వది, దేవుని యొక్క శక్తిని చూపించబోతున్నాడు నీ ద్వారా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దాని పేరు రిస్టోరేషన్. ఆరంభమైంది రిస్టోరేషన్. నా జీవితంలో ఆయన సెన్సేషన్ అవ్వాలి. ఈ సంవత్సరంలో నూతనమైన పంటను కోసుకుందువు గాక. అందుకే ఆయన అంటాడు, ఏం చేస్తా అంటే బైబిల్లో అనేక మంది జీవితాల్లో రిస్టోర్ చేశాడు. రిస్టోర్, రీబిల్డ్, రీబర్త్, ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు వాక్యం నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అందుకే ఈ సంవత్సరము ఆయన రిస్టోరేషన్ నీ జీవితంలో కనబడాలంటే, ఈ సంవత్సరము సంఘంలో రెన్యూవల్, ట్రాన్స్ఫర్మేషన్, రీబర్త్ కనబడాలంటే, ఈ సంవత్సరము సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ నువ్వు కోసుకోవాలంటే, ఈ సంవత్సరము కొత్త జనరేషన్ రైజ్ అవ్వాలంటే, ఈ సంవత్సరము దేవుని శక్తి నీ జీవితంలో కనబడాలంటే 5 విషయాలు చేయాలా. 5 pillars ఆఫ్ క్రిస్టియానిటీ అంటాను నేను దీన్ని. 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ క్రిస్టియన్ గ్రోత్. ఈ 5 విషయాలు నువ్వు ఎంత ఎక్కువ కలిగి ఉంటావో
అంత మహా పంటని కోసుకోబోతున్నావు. హల్లెలూయా. నీ పంటని పాడు చేసే పురుగు యేసు నామములో ఈ సంవత్సరం చూడకుందువు గాక. అయితే 5 ప్రిన్సిపల్స్ చెప్పి నేను ముగిచేస్తా. ఫస్ట్ పిల్లర్, మొదటి ప్రిన్సిపల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ద వర్డ్ ఆఫ్ గాడ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సంగీతములతోను సంగీతములు ఉండాలి. అంతమండి నీ జీవితంలో సంగీతాలు ఉండాలని చెప్పండి. చెప్పండి, సంగీతాలు ఉండాలని చెప్పండి. దేవుడి పాటలు. హల్లెలూయా. దేవుని యొక్క సంగీతాలు నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన, ఆత్మ సంబంధం అంటే ఆత్మతో ఏది విత్తుతావో ఆత్మ యొక్క పంట నువ్వు కోసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏది విత్తుతున్నావో జాగ్రత్త. శరీరసారుగా విత్తితే ఏం కోసుకుంటావు చెప్పమంటావా? శరీరానుసారంగా విత్తితే బాధను కోసుకుంటావు, వేదన కోసుకుంటావు, ఇంకేం కోసుకుంటావు? రోగాన్ని కోసుకుంటావు, ఇంకేం కోసుకుంటావు? మరణాన్ని కోసుకుంటావు. అది ఆత్మానుసారంగా విత్తితే జీవాన్ని కోసుకుంటావు, అభివృద్ధిని కోసుకుంటావు, రిస్టోరేషన్ జరుగుద్ది. ఆయన నువ్వు కోల్పోయిన దాని ప్రతిదాన్ని ఇస్తాడు. ఏ దినమైతే కోల్పోయావో ఆ దినముకు 2 కలిపి నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుబడి పద్యములతో, కీర్తనలతో, ఇంకేం చేయాలంట? సంగీతములతో, కీర్తనలతోను. కానీ సంగీతములతో ఉండాలంట, కీర్తనలతో ఉండాలంట, ఆత్మ సంబంధమైన పద్యములతో ఉండాలంట. ఒకరికొకడు బోధించుచు, ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే. దేంతో? మాటలతో కాదు, పాటలతో మాట్లాడుకోవాలంట. పక్కన చూడండి. ఆరంభమైంది రిస్టోరేషన్ అనండి. పక్కన గట్టిగా ఆరంభమైంది రిస్టోరేషన్. సంతోషం చెప్పండి. నీ జీవితంలో ఈ సంవత్సరం ఆరంభం చేశాడు రిస్టోరేషన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫస్ట్ ఆ కీర్తనలతో, పద్యములతో, ఆత్మ సంబంధం వాడితో మనం ఎదిగి ఒకరినొకరు బోధించుకొని ఏం చేయాలంట? నెక్స్ట్ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా నీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. నీ హృదయంలో దేవుని గురించి ఏం చేయాలంట? గానం చేయాలంట. అందుకే అంత చక్కగా గానం చేస్తాం మనం కదా. ఆయన ముఖము చూచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆరాధించినప్పుడు అంట నువ్వు మైమరిచిపోవాలంట. యూ హ్యావ్ టు seek the face of God. He is a helper, he is a provider, he is a protector, he is a savior, he is a redeemer, he is a counselor, he is a wonderful counselor, he is also a blesser. ఆయన ఆశీర్వదించేవాడు, అభివృద్ధిపరిచేవాడు, ఎదిగించేవాడు, ఫలింపజేసేవాడు. ఆయన చూసి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో ఆయన యొక్క కాంతి నీ లోపల కనబడుతుంది. హల్లెలూయా. నీ హృదయం పద్యములతో పాడుదువుగాక. ఈ సంవత్సరం అనేక పాటలు రాసుదువుగాక. చెప్పండి ఆమేన్. నూతన సంవత్సరంలో ఏమి లేదురా బాబు, యేసులో ఉంటే నీకు నూతనమే. ఆమేన్. ఆయన నీలో ఉంటే అంత నూతనమే బాబు అని లోకానికి మనం డిక్లేర్ చేస్తున్నాం. హల్లెలూయా. ఆత్మీయతలో నూతనత్వం కావాలి. నీ ఆత్మీయ జీవితంలో మార్పు జరగాలి. అందుకే అంటాడు ఇక్కడ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవచ్చు. ఇంకేం చేయాలంట? ఆయన వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండే విధంగా ఉండాలంట. చూడండి. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ఆయన వాక్యం ఎక్కడ ఉండాలంట? హృదయములో ఉండాలి. ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? అంతబడి సమృద్ధి అనండి. చెప్పండి సమృద్ధి. సమృద్ధి గల వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే సమృద్ధిని పొందుకుంటాం, సమృద్ధి జీవాన్ని మనం అనుభవిస్తాం. ఇది వాక్యము సమృద్ధిగా ఈ సంవత్సరం నీ జీవితంలో ఉండాలా. నువ్వు గొప్ప పంటను చూడాలనుకున్నావా? గొప్ప ఎదుగుదల చూడాలనుకున్నావా? గొప్ప మేలుతో చూడాలనుకున్నావా? గొప్ప రిస్టోరేషన్ నీకు జరగాలంటే దేవుని వాక్యము సమృద్ధిగా నీలో ఉండాలా. రెండోది, ఎడతెగక ప్రార్థన చేయాలా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, 16వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అయితే 16వ వచనం చదవండి. ఎడతెగక ఏం చేయాలంట?
ప్రార్థన చేయి. దేవుడితో కూడా రోజు ఎడతెక్క ప్రార్థన చేదుగాక. అప్పుడు ఎడతెగని సమృద్ధి నీ జీవితంలో కనబడుతుంది యేసునామములో. మూడోది మత్తయి సువార్త 8:19 మత్తయి సువార్త 8:19. కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులు శిష్యులు అంటే మీరు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, మీరు పొందిన రక్షణని ఇతరులకి చెప్పి వాళ్ళని ఏం చేయాలి? రక్షణలోకి తీసుకొచ్చే వారిగా మేము ఉండాలి. అది నిజమైన రక్షణ. ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించకపోతే నీ రక్షణకి విలువ లేదు. మూడోది, యు మస్ట్ ఎవాంజలైజ్. నువ్వు ఎవాంజలిస్ట్గా మారిపోవాలి, అనేక మంది రక్షించేవాడిగా మారిపోవాలి. మీరు యేసుక్రీస్తు అన్నాడు, నేను మీకు నేర్పించేదాన్ని, మీకు ఇచ్చిన ఆత్మని, మీకు ఇచ్చిన పవర్ని తీసుకొని ఏం చేయాలి తెలుసా? మీరు అంతటా ఏం చేయాలి? లోకమంతటా రక్షించాలన్నాడు శిష్యులతో. దేవుడు మనకు కూడా, సంఘానికి కూడా ఆయన ఆత్మనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఏం చేయమని తెలుసా? అనేక మందిని రక్షించడానికి. ఎవాంజలిజం మస్ట్ బి యువర్ ప్రయారిటీ. మూడోది, అనేక మంది రక్షించుదువుగాక. నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఫెలోషిప్. 2 విధాల ఫెలోషిప్లు కావాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విషయందును, ఇది సంఘముతో సహవాసము. నువ్వు అల్లా మొదటి ఆదివారం రావటం కాదు, కమ్యూనిటీకి రావటం కాదు. ప్రతి ఆదివారం ప్రతిసారి సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. రెండోది, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఫెలోషిప్ విత్ చర్చ్, ఫెలోషిప్ విత్ గాడ్ brings restoration. Fellowship with church, fellowship with God brings supernatural harvest. Fellowship with church, fellowship with God ఏం తీసుకో తెలుసా? దేవుడు శక్తిని చూపిస్తాడు. 5వది, ప్రైజ్ అండ్ వర్షిప్. నీ యొక్క జీవితము ఒక ఆరాధనగా ఉండాలి. నీ క్యారెక్టర్, నీ గుణము, నీ ప్రవర్తన దేవుణ్ణి స్తుతులు చెల్లించేదిగా ఉండాలి. అబ్బా, ఈమె దేవుళ్ళలో మంచిగా ఉంటుందరా, ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది. అందుకే అంటాడు 139వ కీర్తన 2వ అధ్యాయం 138 Psalms verse 2. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచు, నీ నామం అంతటి కంటే నీ కృపా సత్యములు బట్టి నీ నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆయన కృపా సత్యమై ఉన్నాడు. ఆయన నీ మీద కృప చూపిస్తాడు, సత్యములు స్థిరపరుస్తాడు. అయితే కృప సత్యం బట్టి ఆయన నామాన్ని ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. ఈ 5 కానీ మనం ఈ సంవత్సరం ఫాలో అయితే, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ టు గ్రో ఇన్ ద లార్డ్. These are the 5 pillars for Christianity. వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ డ్వెల్ రిచ్లీ. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలి. రెండోది, ఎడతెగని ప్రార్థన నీకు ఉండాలి, ప్రేయర్ వితౌట్ సీజింగ్. మూడోది, ఎవాంజలిజం, ఇతరుల్ని రక్షించే వ్యక్తిగా ఉండాలి, ఎవాంజలిజం చేయాలి. నాలుగోది, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఐదోది, ప్రైజ్ అండ్ వర్షిప్, కృపా సత్యమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ 5 నీ జీవితంలో ఉంటే ఈ సంవత్సరం పునరుద్ధీకరణ జరగబోతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫిజికల్గా రిస్టోర్ చేస్తాడు, మెంటల్గా రిస్టోర్ చేస్తాడు, స్పిరిచువల్గా రిస్టోర్ చేస్తాడు. నువ్వు పడిపోయిన ప్రాకారాలను కూడా కడతాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఏ ఆస్తిని అయితే కోల్పోయావో దేవుడు కొత్తగా ద్వారాలు తెరుస్తాడు యేసు నామములో. హల్లెలూయా. అంత హల్లెలూయా. చెప్పండి ఆమేన్.
అందుకే ఈ సంవత్సరము ఈ 5 పాటించాలని నిర్ణయం తీసుకుంటే మీ అందరికీ నేను చెప్తున్నా, ఈ సంవత్సరం నీ జీవితము గొప్ప నూతన సంవత్సరంగా ఉండబోతుంది. ఆమేన్, ఆమేన్. అందరు లెట్స్ ఆల్ స్టాండ్. లెట్ us all stand.